गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शांति शांति शांति। जय गुरुदेव, जय श्री राम। ఈ పొద్దు మన భగవద్గీతలో 2వ అధ్యాయము 17వ చాప్టర్ 2వ అధ్యాయంలో 56వ శ్లోకం ఇంకా 63 శ్లోకాల్ని చూస్తున్నాము. చాలా ముఖ్యం ఇది. ఇప్పుడు తనే మనం మాట్లాడతాం కదా, దానికి బేస్మెంట్ ఇది. వెనకలు చెప్పిండేది మనం ఇది అయ్యింది మెలికేసుకొని పోతాం కొద్దిగా క్విక్గా. రెండు తర జనాలు ఉంటారు. ఒకరు అవతలతో ఉంటారు, బాహ్య ప్రజ్ఞ. ఇంకొందరు లోపంతో ఉంటారు, అంతర్ముఖత్వము, అంతర్ప్రజ్ఞము అంటారు. ఎవరు ఆ అంతర్ప్రజ్ఞము అట్లయితే ఆ లోపంతో ఉండేవాళ్ళు ఎవరు అంటే స్థిత ప్రజ్ఞుడు. భగవద్గీతలో అంతా అయి వెనుక అర్జునుడు కృష్ణ భగవంతుని అడుగుతాడు, ముక్తులైతారు కదా, ఇది వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, అన్ని శాస్త్రాలు పోతా ఉండేది ముక్తులయ్యేదానికి. దానికోసమే మెయిన్ గురి అది. మీరు దాన్ని పెట్టుకొని అర్థం చేయాల. దాన్ని ఇడిచి మీరు ఏమైనా అర్థం చేస్తే అది పొందేదే లేదు. దిస్ వెరీ ఇంపార్టెంట్. ఇంతోటి పుస్తకాలు, వేదాలు అన్నీ కూడా దీనికోసమే. మోక్షం అంటే ఏమి? ఏమో పోయిందే వైకుంఠానికో కైలాసానికో దేవుడు ఉంటాడు, అక్కడ పై కూర్చొనేది కాదు. బతికినట్లే ఇక్కడే నాకు కంప్లీట్ బ్లీస్, 100% ఆనందం. యా వస్తువు నా దగ్గర ఉండి లేకుండా ఐ షుడ్ బి హ్యాపీ. ఎవరికో తీదే ప్రాణులకు కావాలంటే అంతా చూసాము. సో స్థిత ప్రజ్ఞుడు ఎట్లుంటాడు అనిందే. వాడు దీపము అంటించి అంటే గాలి లేకుండా దీపం ఉంటే అల్లాడలేదు, అది ఇట్లా నిల్చుకో ఉంటుంది. గాలి ఉంటే ఏమైతుంది, ఇట్లా ఆడతా 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 ఆరిపోతుంది. వాడ మనస్సు అట్లా నిలిచి ఉంటుంది. మన మనసు ఎట్లుంటుంది? గాల్లో ఉండే మనసు మాదిరి. నాకు అది కావాలా, ఇది కావాలా, కొన్నిసారి ఎప్పుడో ఒకసారి దేవుడు కావాలా, లేకుంటే 3 పొద్దులు ప్రపంచంలో ఉండేది పెండ్లాం కావాలా, బిడ్డలు కావాలా, అది చూడాలా, ఇది చూడాలా, అది అనుభవించాలా, ఇది అనుభవించాలా. వాళ్ళని బాహ్య ప్రజ్ఞ అంటారు. వానికి పగ్గము కనుక్కోండి దానికోసమో పాముది దిగులే లేదు. ఎలా? పాము అక్కడ లేనే లేదు. అట్లా పరమాత్ముడిని కనుక్కున్నోనికి ప్రపంచం సత్యం కాదా? మరి ఎలాగుంటుంది వాడికి? మనకు కనసు ఉంటుంది కదా, లేస్తే అట్లా ఉంటుంది. అంటే మనము దీన్ని సత్యము అనుకొని మనము దుఃఖాలు పడుతున్నాం కదా, వానికి ఎట్లుంటుంది? కనసు ఉన్నట్లుంటుంది. మనం లేసి ఇంకా కనసు మనకు అక్కడ ఉన్నప్పుడు అది సత్యము. ఇప్పుడు వాడు ఏడియల్నా, నేను ఒక కథ చెప్పండి. వేకింగ్ స్టేట్లో మన పెండ్లం చచ్చిపోయి ఉంటుంది, ఏడు చేయలేదు. మన ఫ్రెండ్స్ అంతా వచ్చి మనకు సమాధానం చేసేకొస్తారు, వాళ్ళు సమాధానం పంచుకొని పోతారు మన దగ్గర. వాడు ఏడ్చలదు. యారు ఏడ్చలదు అంటే కనసులో చచ్చిపోయిండే పెండ్లంకి ఏడియాలన్నా, ఇక్కడ చచ్చిపోయిండే పెండ్లంకి ఏడియాలన్నా అనింది. అంటే అది ఇది నిజమా, అది నిజమా, ఓ సత్యై అది ఏ సత్యై. అట్లా ఆ జ్ఞానం వచ్చింటుంది వాళ్ళకి. ఎవరికి? స్థిత ప్రజ్ఞునికి. స్థిత ప్రజ్ఞ వాళ్ళ మనసు స్థిరంగా ఉంటుంది. సో దానికోసము స్థిత ప్రజ్ఞని చెడిస్తామంట. ఇంకా మన ముఖ్యులు కాలే కొందరు ఉంటారు. అవుట్ ఆఫ్ 4 తర భక్తులు చెప్తాడు దేవుడు కృష్ణ భగవంతుడు. ముందు భగవద్గీతలో చెప్తాడు. ఒకడు ఆర్తాభక్తి, అర్థార్థి, జిజ్ఞాసు,
జ్ఞాని భక్తి. ఇప్పుడు చెప్పింది జ్ఞాని భక్తి, ముక్తులైనోడు. వాడిని ఇడిస్తే వానికి ఇంత కింద ముముక్షత్వ. మనం ఎక్కడున్నామో చూసుకోవాలా. నాకు మోక్షమే కావాలంటే ఎవరు ఆశపడి వాళ్ళ జీవనము దానికోసంగా ముడుపు పెడతారో వాళ్ళు ముముక్షత్వ. నాకు మా గురువు విచారం వినిన తక్షణం నా లైఫ్ జస్ట్ విత్ ఇన్ 1 నైట్ చేంజ్డ్. అట్లా కావాలా మనకి. పురంధరదాసులకి జస్ట్ ఓగి ఇన్సిడెంట్స్ ముక్తి చేంజ్డ్. తులసీదాసులకి వాళ్ళ పెండ్లామ చెప్తుంది, నా పైన పెట్టే ప్రీతి దేవుని పైన పెట్టింటే రాముని పైన ఫినిష్డ్. సమర్థ రామదాసులకి పెండ్లో తాళి కట్టకు నిల్చుకుంటారు, సావధాన్ అయిన తక్షణం వాళ్ళు అయ్యో నాకు చెప్తా ఉంటారు, నేను ఇంకా సావధానే కాలేదు, రెడీ కాలేదు, వాళ్ళు ఇల్లు ఇడిచిపోయిస్తారు. అప్పుడే మంటు విడిచిపోయిస్తారు. దాన్ని ముముక్షత్వ. ఇది అది ఇడిస్తే నెక్స్ట్ ఆర్త. మనకి అది కావాలా, ఇది కావాలా, పెండ్లాం కావాలా, బిడ్డలు కావాలా, అది కావాలా, ఇది కావాలా అంట అనేది ఆర్తాభక్తులు. ఇంకొకటి అర్థ. ఆర్త అర్థార్థి. ఆర్త అంటే కష్టమొచ్చినప్పుడు వెంకటరమణ, ఆ ఆనే ಮತ್ತೆ ఆ మొసಳೆ జ్ఞాపకం చేసుకోండి. కష్టమొచ్చినప్పుడు నారాయణ అంటుంది, అంతవరకు ఎప్పుడు అనేలే. కష్టపందాక వెంకటరమణ, కష్టం వచ్చేటప్పుడు అంట. ఈ 4 జనాల భక్తులు మనం ఎవరు? ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉండేది ముముక్షుత్వులు. ముముక్షుత్వులు ఉంటే మోక్షానికి ప్రయత్నం చేసేవాళ్ళకి అట్లా ఎట్లయితే అంటారు, ఇంక వాళ్ళకింత కింద మనకు వద్దు, కోసం దాన్ని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఎప్పుడు మనం ఆవుతలే ఉంటాం కదా, కారణం ఏమి దీనికి అంట ప్రశ్న. మన మనసు ఎప్పుడు ఆవుతలు ఉంటుంది కదా, ఎలా అంట. దానికి ప్రశ్న వస్తే కృష్ణ భగవంతుడు చెప్తా ఉన్నాడు, అవిద్య కామ కర్మ క్రియ. అవిద్య పాము పగ్గుము. రాంగ్ నాలెడ్జ్ ఇంకా నేను పాము అనుకున్నాను, అది పాము కాదు, పగ్గుము అంతే. ఎప్పుడు నేను పాము అనుకుంటానో అవిద్య. కామ, నాకు దాన్ని ఇంకా దిగులేయి పారిపోవచ్చు, వెండైతే ఎత్తుకోలేకపోవాల, ఇది కామము. మనం శాస్త్రంలో పుట్టినప్పుడు ఇంకా సెచ్చే వరకు సుఖప్రాప్తి దుఃఖ నివృత్తి కర్మ, అదే కామము. దాన్ని మనం ప్రయత్నం చేస్తాం. దాన్ని చేయాలంటే కర్మ, నేను ఎఫర్ట్ అయ్యాలా. పాము ఉంది అంటే పారిపోవాలా, బెండు ఉంది అంటే ఎత్తుకొనే పారిపోవాలా. ఐ షుడ్ పుట్ ఎఫర్ట్. ఇది క్రియ. నేను ఆ క్రియ చేసేటప్పుడు, దాన్ని అనుభవిస్తున్నప్పుడు నా మనసులో ప్రింట్ అవుతుంది. ఆ ప్రింట్ ఏమవుతుంది? సంస్కారం అవుతుంది. సంస్కారం ఎప్పుడైతుందో అవుట్లో మంచి సంస్కారాలు చెడ్డ సంస్కారాలు 2 ఉంటుంది. అది ఆ సంస్కారాల్లో మనం 2 తరాలు చూస్తున్నాయి. ఒకటి అనుభవించేటప్పుడు, రెండోది అనుభవించి దాని సీడ్ ఫారం అనిందే. సో ఇది పాముదు పగ్గం దాయ. ఇక్కడ అవిద్యము అంటే తప్పుగా తెలుసుకోవడం, ఈ శరీరం నేను అనుకోవడం, అది కాదు. ఆత్ముడు నేను. మనకి విచారం చేస్తే కొత్త అవుతుంది. దీన్ని ఇంకా నాకేమైంది, అయ్యో నేను పుట్టినాను, సస్తాను, ఇక్కడ అయ్యే చేంజెస్, కరోనా దిగులు అన్నీ మనకైతా ఉంది. కామం ఇంకా దానికి ఏం చేయాలా, నేను ఎఫర్ట్ వేయాలా. ఎఫర్ట్ వేసేది క్రియ. ఎఫర్ట్ వేసి నేను ఇక్కడ చెట్టు సంస్కారాలు కూడేసుకుంటా ఉన్నాను. చెట్టు సంస్కారాలు కూడేసుకుంటే నాకు అదే నా క్యారెక్టర్ అయిపోతుంది. అవుట్కోసరము అవిద్య కామ కర్మ, కర్మని ఇంకా క్రియాని ఇంకా జన్మ, ఈ సైకిల్లో చిక్కేసుకొనేసినాను. దీనికి పునరపి జననం పునరపి మరణం అంట చెప్తారు అంట. మరి వీనికి ఎట్లయితుంది? ముక్తులైనోడికి వానికి అవిద్య లేదు. ఎప్పుడు వానికి అవిద్య రాంగ్ నాలెడ్జ్ లేదో పగ్గుము ఉన్నట్లు తెలుసుకుంటాడు. అట్లా వాడి నిజమైన స్వరూపం ఆత్మస్వరూపము. నేను దేవుడు కూర్చోలే. నా డెఫినేషన్ను బ్లిస్, ఆనందము. వానికి ఎప్పుడు అది గుర్తవుతుందో లోపంతో ఆనందం చిక్కిం. ఇంకా కోట్యాధీశ్వరుడు 10 పైసలు పుడితే దాన్ని ఎత్తుకోలేకపోతాడా? పోయలేదు. అవుట్కి వస్తున్న వాడు
తృప్తిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. వానికి ఏమైనా కానీ యోచనే లేదు. అవుట్ కోసరము వాని మనసు ఎట్లుంటుంది? స్థిత ప్రజ్ఞము. మనస్సు స్థిరంగా ఉంటుంది. అట్లా ఇట్లా అల్లాడలే. అక్కడ ఏమన్నా కానీ అల్లాడలేదు. అట్లుంటుంది. వానికి శుభ అశుభలు విచారాలు ఏమైనా వస్తే ఆ ఆసక్తిని ఉండలే వానికి. ఆమెకి ఇంకొకటి, వీడు స్థిత ప్రజ్ఞ మనస్సు నిల్చుకొనేసి ఉంటుంది ఇట్లా స్థిరంగా. రెండో క్యారెక్టర్ ఏమి? ముక్తులైనోళ్ళు. కామము కించిత్ లేదు అక్కడ. లేదు చెప్పండి. కామము ఆస్తులు కానీ ಯಾವುದೇ కానీ మంచిది కానీ చెడ్డది కానీ ఆస్తులే ఉండలే వాడికి. ఉండలే స్థిత ప్రజ్ఞనికి కామం ఉండలే. ఇంద్రియాలు ఇవన్నీ జయించిన తర్వాతనే తను ఆ స్థితికి వెళ్తారు కదా సార్. కరెక్ట్. బట్ దానికింత మొదలు మనకు అవిద్య లేదే, రాంగ్ నాలెడ్జ్ లేదే. కరెక్ట్. వాడు పగ్గం చూసి ఇంకా వాడు ఎదుర్కొని పారిపోవాలన్నా, మనం ఎదుర్కొని పారిపోతాము. అవిద్య లేదు. ఫస్ట్ ఎత్తుకుంటాను అన్నిటికూ అవిద్యము. శంకరాచార్యులు దీన్ని హైలైట్ చేస్తారు. ఇతర హైలైట్ చేసిన వాళ్ళు ఎవరు లే. అవిద్య, దాన్ని ఇంకా కామంని ఇంకా నేను కర్మం చేయాలా, కర్మంని ఇంకా నాకు ప్రింట్ అవుతుంది, దాన్ని ఇంకా మత్తే అంటే ఇది సంస్కారము, బీజము, సీడు, దాన్ని ఇంకా జన్మము, పుట్టేది సత్యం. ఇదైతే ఉంది. వానికి ఎప్పుడు ఆత్మస్వరూపుడు ఉంటాం. మనకు అవిద్యలే. నేను ఆత్మస్వరూపం అంటే కొత్త ఉంటుంది. దానికి వాడిది కామాలు లేదు. రెండోది క్యారెక్టర్. మూడోది ఏమి? శుభ అశుభాలు, మంచిది కానీ చెడ్డది కానీ వానికి దాంట్లోన ఇంట్రెస్ట్ ఉండలేదు. ఎట్లా? మీకు ఒక చెప్పండి, జ్ఞాపకం ఉంది కదా. ఒకటి కాటులో ఉంటుంది. కాటులో ఉన్నప్పుడు రాజు దాన్ని వాళ్ళ అయ్యని తూగుతూ ఉంటుంది ఉయ్యాల్లోపున. వాళ్ళ అయ్య సేవ చేసుకొని ఉంటుంది. రాజు అతడు పైన చూసింది చాలా సుందరంగా ఉంటుంది. పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ ఆయన అది అడిగితే చెప్తుంది, మా నాయన అడగండి, మా నాయన ఒప్పుకుంటున్నా, అదేం లేదు. వాళ్ళ నాయన ఒప్పుకుంటాడు. అప్పుడు అది 2 షరతులు వేస్తుంది. మా నాయన ఎవరన్నా చూసుకోవాలా, ఎలా ఎవరూ లేదు. సరే అంటే రాజు అంతా అరేంజ్ చేస్తాడు, పిలుచుకొని పోతాడు. కొన జనాలకి ఇష్టం ఉండలే, ఎవరినో తెచ్చి పెళ్లి చేస్తాడు. ఇది చెప్పిన నా కథ మీరు జ్ఞాపకం చేసుకోండి. నిజంగా చాలా బాగుంది ఇది. ఆమెనికి ఏమైతుంది? బిడ్లు అవుతారు, తీసుకొని పోయి దాన్ని చంపిచ్చేస్తారు, అంతా అవుతుంది. అది ఒక్కొక్క బిడ్ని చంపినప్పుడు ఏమైనా బేజారు పడినా, దుఃఖం ఆయన, శుభం లోపున వాళ్ళు హిగ్గలేదు అంటే, ఆహా నాకు నా బిడ్డాయ అంటే వాళ్ళు ఖుషి పడలే. అకస్మాత్ ఆ బిడ్డకి ఏమైనా చంపేదానికి పిలుచుకొని పోతాడు రాజుకా అప్పుడు ప్రజల్ని గలటాలని. ఇంకా అయినా అదేమన్నా ఇట్లిట్లా అయినా దాని మనసు ఎట్లుంటుంది? స్థిత ప్రజ్ఞుడు. అది వాళ్ళ అయ్యా స్థిత ప్రజ్ఞుడు, ఇది కూడా స్థిత ప్రజ్ఞుడు. ముక్తులైంటారు, దాని మనసు ఇట్లా ఉంటుంది. సుఖం కానీ దుఃఖం కానీ మనసు ఇట్లిట్లా అల్లాడలేదు. కామం లేదు. ఇది అవిద్య లేదు. అవిద్య ఎప్పుడు లేదో కామం లేదు. కనసులోపన మనకి ఇట్లా అయితే మనం యోచన చేస్తామా? ఈ వేకింగ్ స్టేట్ని అట్లా తీసుకోవాలా? వస్తుందా? అది అంత ఈజీ కాదు. ఇది గుర్తుంటే వస్తుంది. దానికోసమో అది శుభాలో అశుభాలో దాని మనసు ఏరుపేరయ్యాలే. మంది ఇట్లయిపోతుంది. మంది ఏమైతే ముందుకు చెప్తారు. అట్లుండాల ఆమెను. ఇంకా బ్రహ్మజ్ఞానికి ఇప్పుడు మీరు చెప్తారు కదా, ఏమైతుంది? ఇంద్రియాలు అవతలకు పోతుందా? మనకి ఏమైనా వస్తువులు చూసినట్టే జొల్లు కారుతుంది మనకి. వానికి అట్లయ్యలేదు. వాడికి ఇంద్రియాలు పోయే కారణం ఏముంది? మనకు ఆశ కావాలా, ఆనందం కావాలా, హ్యాపీనెస్ కావాలంట పోవాలా. వెన్ యూ హ్యావ్ ది హ్యాపీనెస్ విత్ ఇన్ యూ, ఆ ఆనందము ప్రపంచంలో చిక్కే ఆనందానికి యూ కెనాట్ కంపేర్. ప్రపంచంలో అన్ని జనాలకు చిక్కే ఆనందము తక్కువలో ఒక్కటేయండి. బ్రహ్మజ్ఞానికి చిక్కే ఆనందం ఒక్కటేయండి. బ్రహ్మజ్ఞాని జాస్తి తక్కువ ఉంటుంది. మీరు ఒక ప్రపంచం కాదు, 9 గ్రహాల్లో ఉండే ప్రపంచాల్లో ఉండే అన్ని జనాలకు వేసి వాళ్ళకి చిక్కే బ్లిస్ను ఒక్కతోటో బ్రహ్మజ్ఞాని ఒకడే బ్రహ్మజ్ఞాని వాడు ఆనందం ఒక్కతోటేయండి. దిస్ ఇస్ మోర్.
అండ్ ఇట్స్ 100%. దానికి బ్లిస్ అనేది అది ఎక్కడన్నా కొనుక్కోవాలన్నా, ఎక్కడన్నా షాపుకి పోయిందే నాకు ఒక అర్ధం కేజీ హ్యాపీనెస్ ఇవ్వండి అడగండి చూస్తాం. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. ఇట్ ఈస్ విత్ ఇన్ యూ, బిల్ట్ ఇన్. మరి ఏం చేయాలా నేను? యూ షుడ్ నో దట్ ఇట్ ఈస్ విత్ ఇన్ మీ. అది గొత్తాయంటే మనం అవతలకి ఇంద్రియాలు పోతుందా? నెసరీ ఉందా? వాడు కోట్యాధీశ్వరుడు అవతల పోతా ఉంటే పైసలు పుడితే దాన్ని దిగి ఎత్తుకోలేకపోతాడా? యావ కాము ఉండలే కొనాకి ఆడది కామం ఉండేలే, ఆడదానికి మగదానికి ఆడ కామం కించిత్ ఉండేలే. కొత్త ఎట్లుంటుంది? వాడి ఇంద్రియాలు అవతలిపోయలే. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఇవన్నీ ముందుకు వస్తుంది, నేను అవన్నీ ఇంకా చేయలే. మీకు ఎట్లిపోతుంది వాడి ఇంద్రియాలు? ఎట్లుంటుంది? ఈ టార్టాయిస్ ఉంటుంది కదా, దాన్ని ఎవరన్నా ముట్టండి పెయిన్ తోట ఎక్కడన్నా, దాన్ని 4 కాళ్ళు లోపలికి ఏడ్చుకొని వస్తుంది. బరీ అది రౌండ్గా ఒక హార్డ్ సర్ఫేస్ అయిపోతుంది. అక్కడ మనకు కాలు కమ్మడిచాలి. అలాగా బ్రహ్మజ్ఞాని వాడి ఇంద్రియాలంతా లోపలికి ఏడ్చుకొనేసి ఉంటాడు. ఎగ్జాంపుల్ ఇచ్చేదానికి ఇది ఇన్ని 4 లక్షణాలు ఉంటుంది మన దగ్గర. మనము దీన్ని ప్రాక్టీస్ చేయాలా ఉండి. వానికి ఎట్లుంటుంది? అన్ని లక్షణాలు, కామరాహిత్యము, కామమే లేదు, యాన అవిద్య లేదు. వానికి జన్మం లేదు. యా జన్మం లేదు. వానికి ఎంత తొట్టు సీడ్ ఫరం లేదు, అంటే సంస్కారం లేదు. సంస్కారం యాల్ లేదు. వానికి క్రియ లేదు. క్రియ యాల్ లేదు. కామం లేదు. కామ యాల్ లేదు. అజ్ఞానం లేదు. ఫినిష్. ఇంతే. మనకేమైతుంది? ఇవన్నీ మనకైతుంది. అంత ఒకటికొకటి ఇంటర్ కనెక్షన్. మెయిన్ కాజ్ ఈజ్ రాంగ్ నాలెడ్జ్. దాన్ని అవిద్యము అంటారు. అంతే. పరమాత్ములోనే మనస్సు స్థిరమైపోయి ఉంటుంది. వానికి యావ ఆస్తులు ఉండలేదు. మనకి ఎట్లయితుంది? ఇప్పుడు మన కొడుకు ఇండియాకి పోయిండి పెట్టుకోండి. మీ కొడుకో మీ వీళ్ళు ఇండియాకి పోయిండ్రి, ఒక నెలుండ్రి, వచ్చిరి. ఇప్పుడు రేపు మన్నాడో ఫ్లైట్ బుక్ చేసినాను, వస్తాను అంటే అనిపిస్తుంది. మీరు దాన్ని వింట్రి. ఇని తక్షణం ఏం కావాలా మీకు? లేకుంటే ఇంకా మీకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు. దానికి దీన్ని చెప్తా ఉన్నాను. కొందరికి ఆడబిడ్డ ఉంటుంది, పెళ్లి చేసి ఉంటారు, మొగనింటికి పోయి ఉంటుంది. ఒక 3 months ఉంటుంది. ఉండిడిచి వాపస్ వస్తున్నప్పుడు ఎట్లయితుంది వాళ్ళ అమ్మకి? అట్లా జ్ఞాపకం చేసుకోండి. మీకు ఎట్లా జ్ఞాపకం చేసుకోండి. ఈనిన తక్షణము నా కూతురు వస్తా, నా కొడుకు వస్తూ ఉన్నాడు ఇప్పుడు ఉంటే ఈనిన తక్షణం ఏమవుతుంది అక్కడ మనసులో? నా కొడుకుని చూస్తాను అనిపిస్తుంది. అది ఈనిన తక్షణము. మరి వాళ్ళు వచ్చిండారు, వాకుల దగ్గర నిల్చిండారు అన్నప్పుడు ఏమైతుంది? ఇంకా హ్యాపీనెస్ ఎంత ఎట్లుంటుంది? గ్రాస్ప్ చేయాలా, చూడాలా, తప్పుకోవాలా అనేది. వాకలు తీస్తే మీ ఎదురుగా కండ్లు ఎదురుగా ఉండారు. ఎట్లయింది? మనకు అట్లయితా ఉంది. వాళ్ళు చెప్తారా ఎగ్జాంపుల్లో? విషయాల స్మరణ, నిరీక్షణ అంటే దాన్ని ఇంకేం రేపు వచ్చేస్తారు అనేది. వాళ్ళు అక్కడ దగ్గరకు వచ్చేసిండారు, వాకులు లోపల ఉండారు, కాలింగ్ బెల్ వేసిండారు. ఇప్పుడు నేను తీసిన తక్షణం నాకు ఎట్లా కావాలా? అప్పుడు మన మనస్సు దాంట్లోపన ఎట్లా కలిస్తుంది అంట. మనకి దేవుని విచారంలో ఎట్లా కావాలా? దీన్నే చెప్పేది అవుట్లోపన సాధనలు చెప్పేటప్పుడు మనకి దేవుని విచారంలో ఎట్లా కావాలా అనేది. దానికి 4 చెప్తారు. నాకు ఆ సంస్కృత్ వర్డ్లు జ్ఞాపకం వస్తాలే, వచ్చినప్పుడు చెప్తాను. అది యావది మనకు ప్రపంచంలో ఉందో అది ఈ తోటకు కావాలా. షిఫ్ట్, ఇంకేమీ చేసే పనిలే. మనకు అన్నిట్లోనూ అక్కడుంది, దాన్ని ఈ తోటకు షిఫ్ట్ చేయండి, అంతే కావాల్సిండేది. మనం పెండ్లం పైన, పిట్ల పైన, నా శరీరం పైన, సంసారం పైన పెట్టిండే ప్రీతిని కొంచెం ఇట్లా షిఫ్ట్ చేయండి దేవుని తోట. అది అంతర్ముఖత్వ. అది బాహ్య ప్రజ్ఞ, అవతల ప్రజ్ఞ ఉంటుంది అంటారు. ఇప్పుడు
మనకి ఎట్లుంటుంది? విషయ వినివర్తంతే. ఆహారం. ఆహారం అంటే ఏమి? మనం తినేది కాదు, మాత్రం కాదు ఆహారము. మనము చూసేది, చేసేది, వినేది అన్ని ఇంద్రియాలు దీని ఆహారము ఉంటాము. విన్నా ఆహారము, చూసిన ఇవన్నీ ఆహారాలు. మన ఇంద్రియాలకి ఇంద్రియాలకి చూసేదానికి చూసే వస్తువులు, వినేదానికి వినే విచారాలు, వాళ్ళకి ఇష్టం ఉండేది యాది ఉంటుందో అది వింటా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? అవి ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది, కుశలతంగా ఉంటుంది. అది అంట చెప్తారు వాళ్ళు. ఇప్పుడు జైల్లో వేసేస్తారు, వాడు ఏమి చేసేకేయాలి? వాడికి జ్ఞానం లేదు, లేకుంటే మంచి ఆహారం లేదు, పెండ్లాము బిడ్డల చేతిలో ఉండే సుఖం లేదు, ఆవులకు పై చూసేది ఏమీ లేదు. వానికి అది ఎట్లా కావాలా? అట్లా అప్పటికే మనకి ప్రపంచంలో అట్లా చూస్తూ ఉన్నప్పుడు మనకి అవి వస్తా సూక్ష్మవుతుంది. యోగ శాస్త్రంలో చెప్పేది సూక్ష్మైనంత ఏమవుతుంది? దాన్ని మనం అనుభవించి అవి నాకు కావాలా ప్రింట్ అవుతుంది సంస్కారము. మన మనసుకి ఏమి అవుతున్నావు? జీరాక్స్ బాక్స్ కాపీ చేసి పెట్టుకుంటుంది. వాళ్ళకి అట్లా మనకు అయిపోయింటుంది ఎన్నో జన్మాలది, ఒక జన్మము కాదు. అప్పుడేమవుతుంది? తిరిగా మరీ నాకు అది కావాలా గ్రాస్ప్ చేయాలా, నాకు కావాలంటే అనిపిస్తూ ఉంటుంది. అది ఆశ దుఃఖానికి మూల కారణము అంటారు. అది వేయకుంటే ఏమవుతుంది? జైల్లో పెట్టిన వాళ్ళకి రాక్షసులు సాధన చేసేటప్పుడు వాళ్ళు ఇవన్నీ తడుచుకొని స్ప్రింగ్ని ఒత్తి పెట్టుకుంటే అట్లుంటుంది. బట్ మీరు ఫోర్స్ వేసి ఒత్తి పెట్టుకోవాలా. ఇడిస్తే ఏమవుతుంది? దాని 4 అంచుల ఫోర్స్లో బ్లాస్ట్ అయిపోతుంది. మనం బలాత్కారం అట్లా చేయకూడదు. జైల్లో పెట్టిన వాళ్ళకి రాక్షసులు సాధన చేసేది అంతా ఈతర. మరి మనమెట్లు సాధన చేయాలా? మనం ఏం చేయాలా? నేను మీకు చెప్పింది, ఉయ్యాలాడేటప్పుడు సర్కస్లో ఇక్కడ ఇంకా పోతారు, ఆ తోటి ఇంకా ఉయ్యాలు ఇస్తారు, ఆ ఉయ్యాలు పెట్టుకొని దీని విడియల్లా. అప్పుడు నేను సేఫ్. అంటే మనం యావత్తు ప్రపంచం నిడిచిడి అని చెప్పకూడదు. నేను అదే మీకు అందరికీ చెప్పేది. ప్రపంచం ఫస్ట్ కొంత ఇడిచకపోకూడదు. ఇడిస్తే ఏమవుతుంది? కొన్ని దినాలు చేయొచ్చు, చాలా దినాలు చేసేకి అయ్యలేదు. అప్పుడే మరి ఏం చేయాలంటారు మీరు? మొదలు ప్రపంచం ఎట్లా చేస్తామో అట్లా చేసుకోండి. ప్రపంచం తప్పు కాదు. ఇప్పుడు ఏం చేయాలా? మెత్తగా ఇంకొక ఉయ్యాలు పెట్టుకోవాలా. అంటే దేవునితో తిరగండి 3 పొద్దులు. కొంచెం ఇట్లా ఫీడింగ్ ఇవ్వండి మనసుకి. చూసేది, చేసేది, వినేది. మీరు ఏం చూసినా దేవునిదే చూడాలా, ఏం విన్నా దేవునిదే వినాలా. మీరు ఎక్కడ పారాడినా దేవస్థానం ప్రదక్షిణ వేసినట్లు కావాలా. మీ మనసులో అన్ని ప్రపంచంలో దేవుని వస్తువులే ఉండేది. మీరు మాలకు పోండి, ఇది దేవస్థానం అనుకోండి. అప్పుడేం చేయాలా? మాల్ లోపల మా ఇంటోళ్ళు కోడ్లు వాళ్ళు వీళ్ళు ఎవరైనా కూస్తే నేను పోతే ఐ విల్ బి ఎంజాయింగ్. బట్ మీరేమైనా కొనుక్కుంటారా? నాకు ఏమొద్దు. వివేకానంద్ లోపంతో ఆనందం ఉంది. మా వీళ్ళు అడుగుతూ ఉండరు, మీరు ఇక్కడ వచ్చారు కదా ఎలా అనేది, మీరు అక్కడ ఏమిటికి పోతారు అని. నయాగరా ఫాల్స్ లేకుంటే ట్రిప్ దాన్ని చూసి పోతాను అనరే. అవన్నీ నేను మొదలు చూసినాను. ఇప్పుడు దాని 100 బాగుండేది నా దగ్గర చిక్తా ఉంది. వై షుడ్ ఐ కమ్ దేర్? వాళ్ళకి అది అర్థమయ్యాలి. వాళ్ళకి ఎట్లుంది? మన లోపును కనుక్కోవాలా. కనుక్కోనే వరకు కొంచెం కష్టము. ఒకసారి కనుక్కోని ఇంకా ఫోర్స్ ఈజ్ నాట్ నెసరీనే లేదు. మీకు అది కొద్దిగా గ్లిమ్స్ ఆఫ్ దట్ బ్లిస్ మీకు చిక్కే షురువాయ అంటే వై షుడ్ ఐ గో అవుట్? అప్పుడు మనకి అంతర్ముఖత్వం వస్తుంది. ఇది కొనసాధనలు కావాల్సిండేది. అప్పుడు అవంతకవే ఇడిచిపోవాలి. మనం విడిచేకపోకూడదు. మనం ఇడిస్తే డేంజర్. ఈ రావణాలు వీళ్ళందరూ ఇడిచి స్ప్రింగ్ ఒత్తిపెట్టుకున్నట్లయితుంది. దానికే మీరు ఏమీ ఇడియద్దండి. ఫస్ట్ దీన్ని డెవలప్ చేసుకోండి. అయినంత వినేది, చేసేది ఇవి చేసుకోండి. దానికే ఇది మొదలు కొత్తలు 3 పొద్దులు ప్రవచనం వినండి, 3 పొద్దులు ఇవే పుస్తకాలు వినండి. మీ పని ఇడియద్దండి, పని చేసుకొని పోండి. ఇప్పుడు ఎట్లయితుంది? కొనకు వస్తా మీ పని క్యాజువల్ అయిపోతుంది. అతోటి ఇంట్రెస్టే లేదు. ఇప్పుడు ఆమెకి పెండ్లాయ సంతోషం లేదు.
అట్లా సంతోషం లేదు అంటే లోపల ఆనందం ఉంది. ఈ పెండ్లిని ఇంకా సంతోషం పడాలనా, అది మామూలుగా మొదలు ఎట్లున్నా అట్లే ఉంటాయి. బిడ్లాయ ఏమీ లేదు, బిడ్డని తీసుకొని పోయి చంపురే, మనసు ఏమీ అల్లాట్లేదు, అట్లుంటుంది మనకి. దాన్ని ఇంకా సంసారం అలా చూసేట్లయిపోతుంది, కనసు అయిపోతుంది ఈ సంసారము. మనకి నీ నిజమేమింటే దేవుడే ఆతడిపోతా ఉంటారు. ఇది ఆవనిక మీకు మన ఆ సీడ్ ఎట్లుంటుంది అనేది నేను చెప్తే మనకి వస్తువులు ఇచ్చేస్తే మనము వస్తువులు ఇడిస్తే ఆబ్జెక్ట్స్, దట్స్ ట్రూ. జైలు లోపల సాధన చేసేటప్పుడు వస్తువులు ఇడిస్తే దాని సీడ్ ఫారంని ఎట్లడిస్తారు? ఎన్నో జనాలు ఏమంటారు, సన్యాసిలు అయిపోతే మోక్షం అవుతుంది. ఇట్స్ అ రాంగ్ నోషన్. సన్యాసి బట్టలు వేసుకునేది కాదు. ఇప్పుడు మీరు అన్ని వస్తువులు ఇచ్చే, ఇప్పుడు వాడు ఎవడో జడభర్త పెండ్లాంని ఇడిచే, బిడ్డలని ఇడిచే, అంతా ఇడిచే కాట్లో పై తపస్సు చేస్తూ ఉండే. ఆ జింకే ఒకటికి జన్మం ఇచ్చి అది చచ్చిపోయ తల్లి, ఆ జింకే నడుచుకొని అది అట్లే నిల్చుకొని వాడిని తోడిపోయి నొచ్చుకొచ్చానే కథ వినడం కదా. వాడు కళ్ళు ఇడిచి చూసా అంటే ఆ జింకే మరీ ఉంది, ఎవరు లేదు, ఇంటికి తీసుకొని పోయి సాకే, పాలు తాగిచ్చే, అక్కడ మోహము పెరిగేసే. ఇప్పుడు ఆ జింకపై మోహం వచ్చేసే. అప్పుడేమో చచ్చేటప్పుడు వానికి దేవుడు నేను జ్ఞాపకం దాలే, ఆ జింకే వచ్చే అంత సంస్కారం పెంచుకునేవాడు. ఇప్పుడు వాడు చేసిందేమి, ఇంట్లో ఉండే పెండ్లాము బిడ్డలను అందరినీ ఇడిచి ఇక్కడ ఇంకేమో మోహం కట్టుకోనే, అది కాకూడదు. అట్లా దానికోసము మనము ఈ తర అంటే నేను వస్తువులు ఇడియచ్చా, ఆ వస్తువుల సీడ్ ఫారం ఉంటుంది, దానికి మీకు ఖర్చు చెప్పింటే జ్ఞాపకం చేసుకోండి. ఆ టైంలో జ్ఞాపకం చేసుకునేది ముఖ్యమో. ఆ వేద వ్యాసులో శిష్యులకి సీడ్ ఫారం ఉంటుంది, వాళ్ళు నమ్మలేదు. ఆ ఇన్సిడెంట్స్ వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ఆమెనిక 6 నెలలు ఇంకా చూపిస్తారు కదా. యు రిమెంబర్ దట్ స్టోరీ. అప్పుడు బాగా అర్థమవుతున్నది వాడికి. రామకృష్ణ పరమహంసలు వేరే ఎగ్జాంపుల్ ఇస్తారు, చాలు ఓకే. ఇప్పుడు అక్కడి వరకు నేను వెనకలు చేసేంటిని. నవ్ ఐ షుడ్ గో లిటిల్ బిట్ ముందరికి. బాగా అర్థం చేసుకోవాలి నిదానంగా, ఎన్నిసార్లు రిపీట్ అయినా నో ప్రాబ్లం. ఇప్పుడు మనము ఇంద్రియాలు కాటాంచి కోసుకోకూడదు అనే అభిప్రాయం. సాధకులైన వాళ్ళు, ముముక్షులైన వాళ్ళు, మనం ఇప్పుడు సాధకులు, ఇంద్రియాలని ఎట్లు గెలుచుకోవాలా? వివేకంని ఇంకా షనాయ్ నిదానంగా దాన్ని విడిచిపోకూడదు, అది వండుకొని. బట్ ఇప్పుడు నేనేం చేయాల, దాని జెత్కి ఇంకొకటి స్టార్ట్ చేసుకోవాలా. దేవుడు ముందు నాకు జీవనం 100% జీవనమైండే బాహ్య ప్రపంచము. ఇప్పుడు నేను అదే చెప్పేది, మీ తట్లోపున భోజనం చేస్తూ ఉంటారు. పరమాత్మ అనేది ఉప్పు మాదిరి వేసుకోవాలి. మొదలు జస్ట్ శాంపుల్. మనం పోతే మాలకు శాంపుల్ ఇస్తారు, అట్లా వేసుకోవాలా. ఆమెను ఇంకేం కావాలా? మొదలు మా తట్లు స్టార్ట్ అయింది. ఇప్పుడేమైంది, మా తట్టు పూర్తి ఉప్పు అయింది, మిగిలిండేది ఏమైంది, వేరేది ఉప్పు అయిపోయింది. అంటే తట్టు పూర్తి పరమాత్మ. ఇప్పుడు మేమేం తెల్లవారిని ఇంకా రాత్రి వరకు కూర్చుంటే, లేస్తే, నిల్చుకుంటే 3 పొత్తులు మా మనసులో ఇదే ఉంటుంది. ఇప్పుడేమాయా ప్రపంచంలో ఉన్నాము, మాకు లెక్కలేదు, లేదుంటే కాదు, ఉంటాము. ఇప్పుడు నిన్న మా మిసెస్కి బ్లడ్ టెస్ట్ చేయించాల్సిందే, ఎవరో స్కిన్ డాక్టర్ దగ్గరికి పోవాల్సిందే, ఇంటిమే అక్కడ పైన అంత ఆరాంగా ఉంటుంది. అంత దేవుడే, ఎక్కడ చూసినా దేవుని స్వరూపం ఏంటి భావనం చేసుకోవాలా. నాకు అది అవతల పోతా ఉన్నాను కదా అంటే ఏం లేదు. ఆమెనికి ఏమవుతుంది, మనం మనసు 3 పొద్దులు దేవుని విచారంలో ఉండాల. ఇది ఒక దినం 2 దినాలు, నెలల కొద్దీ, ఏడాది కొద్దీ కాదు. మరి ఈ సాధనలు 12 ఏండ్లు కావాలా. దానికే గురుకులంలో 12 ఏండ్లు ఉండింది, మినిమం 12 years. అప్పుడు మీ సంస్కారం అయింది. సంస్కారం అయ్యి ఇంకా చేంజ్ చేసేకి అయ్యలేదు, ఎవరి చేతిలోనూ అయ్యలేదు. దేవుడైన పరమాత్మని చేతిలో అయ్యలేదు. మిమ్మల్ని ఇడివిచేకి కొనాలో దేవుడు పరీక్ష చేస్తాడు. అక్కడ భక్త ప్రహ్లాదునికి
దేవుణ్ణి విచారము ఇడిచేకి వాళ్ళ అయ్యా ఎన్ని ప్రయత్నాలు చేశాయి. నేను నా బిడ్డలకు చూపిస్తా ఉంటుంది, అగ్లో కాలిస్తాడు, పైన ఇంకా దుమ్కిస్తాడు, పాముతో విషమిచ్చి చంపిస్తాడు. ట్రై చేసేది వాళ్ళ అయ్యా. కొనకి ఆని చెట్లు తొక్కువిస్తాడు, అన్ని ట్రై చేస్తాడు, అంత ఫెయిల్యూర్. అయినా వానికి వాడు అయిపోయిన కించిత్ కోపం లేదా. ఇది కావాల్సిండేది మనకి. మరి మనకి ఏముండే 3 పదులు ఓం నమో నారాయణాయ. మనం దట్లు, మనము బ్యాంక్ బ్యాలెన్స్ పైన డిపెండ్ అవుతాము, పెండ్లం పైన మొగుడు పైన డిపెండ్ అవుతాము, మనకి ఇన్సూరెన్స్ పైన డిపెండ్ అవుతాము, తల్లిదండ్రుల ఆస్తి పైన డిపెండ్ అవుతాము, జాబ్ పైన డిపెండ్ అవుతాము. దట్లు ఇప్పుడు అన్నిటికూ ఎనుకలతో బ్యాక్గ్రౌండ్ ఏముంది? దేవుడు. వై కాంట్ ఐ హోల్డ్ ది గాడ్? లీవ్ దీస్ థింగ్స్. మనం చేస్తూ ఉండదు, అదే తప్పు. ఎప్పుడు మనము ప్రైమ్ మినిస్టర్ని పెట్టుకోవాలా. ప్రైమ్ మినిస్టర్ని పెట్టుకుంటే మీరు ఎంపీని పెట్టుకునే పనిలే, వాళ్ళ సెక్రటరీని పెట్టుకునే పనిలే, ఎవరిని పెట్టుకునే పనిలే. మీరు దేవుని పెట్టుకుంటే ఏం కావాలా మీకు? అట్లా రాజుని మనం ఎత్తుకుంటే మనకి ఈ వస్తువులు కావాలన్నా, అది దానికోసము మనం దేవుని పెట్టుకోవాలా. ప్రతి ఒక్కటికోను అందరికీ దేవుడే. ఇప్పుడు వాళ్ళకి ఎవరు చూసుకుంటారు? మనము నా కొడుకు చూసుకుంటాడు. రాంగ్ నాలెడ్జ్. నేను ఎప్పుడు నా కొడుకులపైన డిపెండ్ కానో లేదో, నా దుడ్డు పైన డిపెండ్ కాలే. ఈ సాధన చేసుకొని వస్తే ఎక్కడికి వస్తుంది అంటే, ఐఎమ్ రెడీ టు లీవ్ మై లైఫ్ విత్ బెగ్గింగ్ ది ఫుడ్. 2 పొద్దులు పూర్ణమైతే చాలు, ఇంకేం కావాలి ఈ దేహానికి. స్థితప్రజ్ఞలు ముక్తులైన వాళ్ళకి ఎంత మినిమం ఉంటుంది వాళ్ళకి రిక్వైర్మెంట్ అంటే, జస్ట్ once or twice food. చిక్కులేదా? దే డోంట్ బాదర్. మీకు అది చెప్పింది నా గుండీ స్వాములు, హరిహర దగ్గర గుండీ స్వాములు ఉంటుంటారు. సచ్చిదానంద సరస్వతి స్వామి వాళ్ళు ఒక గుండి అంటే ఒక పళ్ళును తోడుకొని దాంట్లో జీవనం చేస్తూ ఉంటారు. వాన వెండ ఏమీ లేదు వాళ్ళకి. ఎవరైనా ఫుడ్ తెచ్చిస్తే తినేది, లేకుంటే అది లేదు. ఎక్కడ పోయింది వాళ్ళు భిక్షమ ఎత్తుతాలే. దేవుని పైన ఉంటేను నన్ను కాపాడలేకు, పోరా ఎత్తుకొని పోరా, నాకేం కావాలా అండ్ అట్లుంటారు. కొనాకు వీళ్ళు సచ్చిదానంద సరస్వతి స్వాములు ఒకసారి వాళ్ళకి ఆహారం తీసుకొని పోయారంట. కొడుకుకి టవల్ కట్టుకోండ్రంట. ఆ టవల్ ఇప్పిందే, ఆహా ఏ తింటా అని తినరంట. స్వామి మీరు కడుపుకి టవల్ యాలు కట్టుకోండ్రి అంటే అడగరంట. వాటికి 3 తినాలి. ఇది కావు 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 అంటా ఉండే. దానికి బట్టేసి కట్టేసింటే ఎంత సంతోషం. వాళ్ళకి అది దుఃఖమా? నా లేదా దుఃఖం లేదా? వచ్చిన సంతోషం లేదా? స్థిత ప్రజ్ఞ, వాళ్ళ మనసు స్థిరంగా ఉంటుంది. అది స్థిత ప్రజ్ఞలు ఇట్లుంటారు, వాళ్ళ మనసు ఇట్లుంటుంది. వాళ్ళకి కావాల్సిండేదేమి? 2 పొత్తుల ఆహారం, చిక్కున్నా సరే అట్లుంటారు. సో మనము దాన్ని అట్లయ్యే దానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇన్సూరెన్స్ పైన డిపెండ్ కావాలన్నా, కొడుకుల పైన డిపెండ్ కావాలన్నా, మనం చేసేది తప్పది. నా కొడుకు అడుగుతాడు, డాడీ నేను దావాలనా అంట. ఐ డోంట్ వాంట్ యూ. నాకు మీ అప్పు చిక్కిండాడు నాకే దేవుడు. ఆ దేవుని పెట్టుకోవడాను, నువ్వు ఎవరు నాకే? దేవుడు ಯಾವುದೋ రూపంలో నన్ను చూసుకుంటాడు. వెన్ ఐ బిలీవ్ ది గాడ్, వై షుడ్ ఐ బిలీవ్ యూ? యు ఆర్ దేవుడికి కంపేర్ చేస్తే నువ్వు ఎక్కువ ఉంటావు. నువ్వు అని ఇన్సూరెన్స్ కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, దుడ్డు కానీ ఎత్తుకొని పోవచ్చు ఎవడైనా. ఇప్పుడు నాకు దేవుడిని ఎక్కడైనా ఎత్తుకొని పోని చూస్తాము. దేవుడు ఎక్కట్లేదు. చంద్రలోకం పోతాడా? అక్కడ ఉన్నాడు దేవుడు, అంతట్లో ఉన్నాడు. ఇప్పుడు బుద్ధివంతులు యావత్ పెట్టుకోవాలా? ఆ బిడ్డ రాజని పెట్టుకొని, అది బుద్ధివంతుతనము. దానికోసము మనం ఆ పరమాత్మను పెట్టుకోవాలా. ఆ పెట్టుకునే ఆశకే ఇవన్నీ వింటే వస్తుంది, లేకుంటే వచ్చేలా. ఈ సంస్కారం ఎప్పుడు కావాలా? మనం ఇప్పుడు చట్టం పైన పోయేదానికి రెడీ ఉన్నాం. మా కథలు చెప్పేది ఇప్పుడు కావాలనా?
యాక్సిడెంట్లు చేసి అంత చేసి అందరికీ చేతులు కాళ్ళు ఇరుక్కొట్టుకొని నేను ఇరిగించుకొని ఇప్పుడు ఐ గో ఫర్ ది ఆర్టీఓ టు లెర్న్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్. నెసరీ ఉందా? ఎన్నో జనాలకు చెప్తే స్పిరిచువల్ దాంట్లో ఏంటే ఇంత జల్దీనా సార్, మేము ఇంకా ప్రపంచంలో అనుభవించల్లా? ఎప్పుడు యాక్సిడెంట్లు అంతా అయ్యి ఇంకా వచ్చి రూల్స్ అండ్ రెగ్యులేషన్ నేర్చుకుంటారా? నా మనం ఎట్లా యోచన చేస్తున్నామో మనం చూడాలా. అయితే మనము ఇప్పుడు సాధకులు ఇంద్రియాలని ఎట్లా కంట్రోల్ చేయాలా వాటికి చెప్తారు. ఈ ఇంద్రియాలు ఎంకుల తొట్టు మనస్సు ఉంటుంది. ఈ ఇంద్రియాలు అనేది 5 కుదిరేలు. ఈ కుదిరేలకి ఇట్లా ఒక ప్లేట్ వేసి ఉంటారు. ఏమిటి గొత్తా? ఆ ప్లేట్ ముందుతో కమ్మడియాల సైడ్లో కమ్మడిచా అంటే ఆ కుదిరేలు అట్లా ఇట్లా లాక్కొని పైడిస్తుంది. అట్లా మన కండ్లకి దేవుడు అనేది ఒక పట్టి వేసాడు. అలా రామకృష్ణ పరమహంస చెప్పినట్లు కమ్మం పెట్టుకొని గిర్రంటే తిరగండి పడేయలేదో. అవుటికోసరము ఈ ఇంద్రియాలు వెనుకల తొట్టు మనస్సు ఉంది. ఆ మనస్సు వెనుకల తొట్టు బుద్ధి ఉంది. బుద్ధి వెనుకల తొట్టు చిత్తం ఉంది. ఇది ఆమనికి వస్తాను అక్కడ, దాన్నే ఇప్పుడు చెప్పాల్సిందే నేను. సో ఒట్లో మనకి ఏమైతా ఉంది ఇక్కడ అంటే ఆ ఇంద్రియాలని ఎట్లా కంట్రోల్ పెట్టుకోవాలో మనకి కంట్రోల్ వస్తలేదు అంటే, ఒక చిన్నోడు ఆవుని మేపేకి ఎత్తుకొని పోయినాడు. సాయంకాలం అయింది, పిలుచుకొని పోతా ఉన్నాడు. 2 తొట్లు జమీన్లు ఉంది. ఆ జమీన్ లోపల అది పిలుచుకొని వస్తా ఉంటారు. పెట్టుకుంటాడు వాడు. పెట్టుకుంటే పిలుచుకొని వస్తా ఉంటే అక్కడ ఈ అవరేకాయ అంటాము, మీరేమంటారు గుర్తులే నాకు, ఏమంటారు దాన్ని? ఈ పితికి పప్పు చేస్తాం కదా, దాన్ని అవరేకాయ అంటాము. మీరేమంటారు తెలుగులో? అదేంటి సార్, మామిడికాయ కాదు, పితికి పప్పు చేస్తారు కదా, ఏమిట్లో చేస్తారు ఆ పితికి బెళ్ళు? కందిపప్పు. కందిపప్పు పెసరపప్పు. నాకు గుర్తులేదు. మీరు పితుకు పప్పు ఒకటి స్వీట్లు అంతా చేస్తామా? మేము చేస్తాం, మీరు చేస్తారు లేదు నాకు గుర్తులే. పితుకు పప్పు అంటారు. శనగపప్పు అది రెగ్యులర్గా చిక్కేది ఏదో ఒక సీజన్. అనపకాయ ఏంటి చెప్తాం మేము, మీరు అదే అనపకాయ చెప్తాం సార్. ఆ అనపకాయ వాడు ఆవును పిలుచుకొని వస్తా ఉన్నాడు. ఆ తోటి తోటి జమీన్లో ఎవరో ఆ అనపకాయ వేసింటారు. అది వాసన వస్తుంది, సొగుడు. ఆ ఆవుకి ఆ వాసన వచ్చిందే, ఆవు మొదలు క్లీన్గా వస్తా ఉండే. ఎప్పుడో వాసన వస్తుందో ఆ ఆవు ఆ చిన్నోడిని లాక్కొని ఆ జమీన్లో పోయిందే తింటా ఉందంట. మన ఇంద్రియాలు అట్లా అయిపోయింది, కాచుకుంటుంది. ఎవదన్నా చిక్కిందా ఇట్లా వస్తువులు అనుభవించేకేనిందే, అది కానుపడితే అంటే చాలు, లేకుంటే ముక్కుకు వాసన వస్తాయి. దీన్ని ఆహారము అనేది. కళ్ళకి కంపడిస్తే ముక్కుకి వాసన వస్తే దర ఏడ్చుకొని పోయిస్తుందంట. ఆ చిన్నోడిని ఎట్లా లాక్కొని పోయేస్తున్నావు. ఆ చిన్నోడు ఏం చేయాల, ఆ సందర్భంలో వాడు వివేకంగా దాన్ని హ్యాండిల్ చేయాల. హుషారుగా పిలుచుకొని పోవాలా. అంత జాగా దాటే వరకు, అది దాటిన ఇంకా మరి తొందర లేదు. అట్లా సాధకులైన వాళ్ళు మనము ఈ ఇంద్రియాలు మనం లాక్కొని పోతుంది. అప్పుడు మనము వివేకం ఇంకా వివేక అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. వివేకం ఇంకా మనము దీన్ని బ్యాలెన్స్ చేయాల. మైండ్ని ఎట్లా చేయాల? మనకు ఓసారి మనసు అట్లా పోవాలంట, లాగుతూ ఉంటుంది. పిక్చర్ చూసి పోవాలా, అది చూడాలా, ట్రిప్కి పోవాలా, అక్కడికి పోవాలా, ఇక్కడికి పోవాలా అనిందే. మనము దీన్ని మెల్లగా రూఢి చేసుకోవాలా, శనాయి. అప్పుడు మనకి దీంట్లో ఆస్తావల్ల అవతలపై చూస్తే నాకేం బ్లిస్ చిక్కిందో అది నాకు ఇవుట్లో చిక్కేట్లు మనం చేసుకోవాలి. ఇట్ టేక్ సమ్ ఇయర్స్. అవుట్కే 12 ఇయర్స్ చెప్తాము. 12 ఇయర్స్ అయిపోతే మీకు లాగే లేదు. అంటే ఎవరు సరీత్గా సాధన చేసి ఉంటారో వాళ్ళకి లాగే లేదు. అది నాకు చెప్పాలంటే ఇప్పుడు నాకు లాగేదే లేదు. అప్పుడే ఒక 5 ఇయర్స్లో నేను ఐ డిసైడెడ్ ఇంకా నా పెండ్ల మాట కానీ నా కొడుకు మాట కానీ ఎవరు మాట అయినలే నేను. నా విట్ ఇస్ మై లైఫ్. నన్ను అడుగుతారు ఎవరన్నా ఎంత మీ వయస్సు అంట, 5 ఇయర్స్ అని చెప్తాను నేను. మీకు ఆ కథ గుర్తు. సో ఇప్పుడు
మీరు ఎక్కడికైనా కూయండి, నేను వచ్చలేదు. ఇట్స్ మై చాయిస్. మీరు అమెరికా కూస్తారు, వస్తాను. బట్ నా పోను అక్కడ అంతే. మీరు ఎక్కడ కూస్తున్నా వచ్చలే. 4 దినాలు పోతారా, ఒక వారం పోతారా పోండి. బట్ నాకు చేసి పెట్టండి. మీరు చేయకుండా పర్వాలే, ఐ డోంట్ మైండ్. నేనే చేసుకుంటాను. లేకుంటే పాలు తాగితే చాలు నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళు చేసి పెట్టింటారు 3 దినాలకి, 4 దినాలకి అయితే ఏమీ అవసరం లేదు. సో ఐ కెన్ డూ మై సాధన. నాకు ఆనందం దీంట్లో నుంచి చెప్పింది. వి షుడ్ డిసైడ్ వన్స్. మాది లైఫ్ అయిపోయింది. దానికే నేను చెప్పింది. సో ఎప్పుడు మనకి లోపల మనకి ఆశ ఈ తొట్టు ఒలవ వచ్చేస్తుందో అప్పుడు ఇప్పుడు మనకి పరీక్షలు స్టార్ట్ అవుతుంది. దేవుడు పరీక్షలు చేసే షురువు చేస్తాడు, భక్త ప్రహ్లాదను మాదిరి. అప్పుడు మనకి వీడు నిజంగా నేను కావాలనా, లేకుంటే వీడేమైనా ప్రపంచాలతో పరిగెత్తిపోతాడా? విశ్వామిత్ర స్వర్గం సృష్టి చేసే కడుచుకొనే మన సాధన. మెయిన్ కేక్ సోలే కడుచుకొనే 100 జనాల శిష్యుల్ని కాల్చే, శిష్యులు కాదు గురువులు కొడుకుల్ని కడుచుకొనే మన సాధన. ఇది కొనాలో పరీక్షలు. అట్లా అప్పుడు ఆ ఇంద్రియాలు ఏడ్చుకొని పోతుంది మనకు అట్లా ఏడ్చుకోకపోకుండా దానికి ఇంకో వస్తువు ఎలా, బాగుండే వస్తువు ఎలా. ఈ మన మనస్సు అనేది ఎట్లుంటుంది అనేది బొమ్మ మాదిరి. ఈ బిడ్లు ఆడుతూ ఉంటారు, ఆడలే ఏడిస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ పని చేసుకోవాలా, ఏం చేయాలంటే ఆ బిడ్డకు ఒక బొమ్మ వేయాలా, ఆ బొమ్మలో ఆడుకుంటూ ఉంటుంది. అది బేజారైన తక్షణము పారేస్తుంది, ఏడ్చేకి షురువు చేస్తుంది. ఆ బొమ్మ ఇప్పించుకోవాలి, ఇంకొక బొమ్మ ఇవ్వాలా. ఇట్లా మీరు 2 గంటలు ఎంత కావాల్సిన పోస్ట్ పోన్ చేయొచ్చు. అలాగా మనము ఈ మనసుకు ఒక బొమ్మ ఇవ్వాలా. యావ బొమ్మ మొదలు ఇస్తామని ప్రపంచం బొమ్మలో అవి విడిచిరండి. ఇప్పుడు నేను దేవుడు అనే బొమ్మలు ఇవ్వాలా. నేను కొన్ని ఉపనిషత్తు చదువుతూ ఉంటాను, బేజారాయ భగవద్గీతకు పోతాను, భగవద్గీత బేజారాయ శ్రవణము ఈనేది క్యాసెట్లు వేసుకొని అనేది, అది బేజారాయ కొంచెం జపం చేసేది, అది బేజారాయ. మీరు ఏం చేస్తున్నా దీంట్లోనే తిరుగుతూ ఉండాలా మీ మనస్సు. అలాగా చేసుకోవాల్సి పడుతుంది. కొనాస్పాదనలు నేను చెప్తా ఉండేది దానికోసం. సో మన మనస్సు ఎట్లుండాలా, సమాధానంగా ఉండాలా, బ్యాలెన్స్డ్ మైండ్. దానికి ఏం చేయాలా, కర్మయోగ ఎవరు చేసింటారో వాళ్ళకి అవుతుంది. కర్మయోగాలో ఏముంది, నేను చేస్తాను అనే అహంకారం ఉండకూడదు, ఫలాపేక్ష ఉండకూడదు, బ్యాలెన్స్డ్ మైండ్, సమత్వం యోగ ఉచ్యతే. ఇది దేవుని కార్యం ఉంటే చేయాల, ఈశ్వరునికి అర్పించి చేయాల, ఈశ్వరార్పణ బుద్ధి. ఇవి 4 కర్మయోగాలు నేను మొదలు చేసింటే బ్యాలెన్స్డ్ మైండ్ వస్తుంది. ఇంకా నేను ముక్తులు కాలే, బట్ కర్మయోగంలోనే ఒక స్టేజ్ వచ్చేస్తుంది. దాన్ని ఇంకా స్థితప్రజ్ఞత కాలే. అప్పుడప్పుడు కొంచెం ఏరుపేరు అవుతుంది, బట్ వెరీ మినిమల్. మొదలు మాదిరి కాదు, అవుతుంది జస్ట్ బట్ అగైన్ ఆ ఇవిటికి వచ్చేస్తుంది. సమచిత్తత్వం ఉండాల, సమాధానం ఉండాల, ఎప్పుడు మనసుకు సమాధానం ఉండాల. సో కొందరు ప్రపంచంలో దేవునితో దాక్కొని ఎప్పుడు ఖుషీగా ఉంటారు. ఇది ఒక గిఫ్ట్. ఆ తర్వాత మనము ఈ సాధనలకు వచ్చాయంటే వాళ్ళు అట్లే ఉంటారు. అప్పుడు ఇంద్రియాలు మనం చెప్పినట్లు వింటుంది. నిదానంగా దాన్ని మనం ఏడ్చుకొని వేరేది చూపించడం ఆశ, దాంతోట్టు మనము సాధన చేస్తూ పోవాల. ఇప్పుడు దాని సంస్కారం కావాలా మనకి. ఆమెకి ఏమైంది, వస్తువులు లేకుండా మీకు ఆ మనసులో ప్రింట్ అయి ఉంటుంది. మీకు భగవద్గీత లేకుండా పుస్తకము, ఉపనిషత్తులు వద్దు, ఏమీ వద్దు, జపం లేదు, ముక్లైంకి ఏమీ వద్దు. ఎలా వాళ్ళు అక్కడ పగ్గం కనుకో ఉంటారు. ఆ తర ముక్లైన వాళ్ళు ఏమీ సాధన చేసే పని లేదు, అయినా వాళ్ళు చేయక ఊరుకో ఉండేలేదు. వాళ్ళు లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం కాదు. ఇప్పుడు ముక్తులు అయ్యే వరకు మనం సాధన చేయాలి. ముక్తులయ్యి ఇంకా నో సాధన. పాస్ అయ్యి ఏమైనా చదవలేము ఇతరుగా, నో. ఆ తర ఇంద్రియాలు మీ మనసుని ఆ తర ఆ వస్తువులు ఉన్నప్పుడు కూడా మనం మనస్సు ఎడికున్నట్లు చేయాల్సింటే ఏం చేయాలా, మత్పరహ అంటారు వాళ్ళు. మనమే ప్రయత్నం చేస్తే అయ్యలేదు, ఎగైన్ ఈగో. మరేం చేయాలా, హే భగవంతా నువ్వే నాకు కాపాడాలా,
ఎవరో ఇంటి దగ్గరికి పోయి ఉంటాము, కుక్క పొగుడుతూ ఉంటుంది, మీరు దాన్ని బ్రెడ్ వేయండి, బిస్కెట్ వేయండి, పొగలేది ఇడ్చాలి, తింటుంది తిరిగా పొగుడుతుంది. మరేం చేయాలా? యజమానులు ఓనండి అది వచ్చింది, ఏయ్ మనకు కావాల్సిన వాళ్ళు అండి బాలమాలాడిస్తున్నప్పుడు మనకది. అట్లా మనం దేవునితో తిరగాల. ఆ బిడ్డ రాజ్యం నువ్వే నాకు కావాలనుకోను కదా, అట్లా అప్పుడు ఏం చేస్తుంది, ఆ ఇంద్రియాలు గలట్ చేసేలే. ఒక సాధకుడు భక్తుడు ముక్తులు కాలే, వాళ్ళు చెప్పుకుంటారు, సద్దు చెయ్యొద్దండి ఇంద్రియాలుగా ముద్దు రావణ పూజిపివే. ఏ ఇంద్రియాల, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్త, అహంకార గలట్ చేయదండి, నేను ముద్దు రామును పూజ చేస్తాను. అప్పుడు మనకి ఈ ఇంద్రియాల గలట తక్కువైపోయి ఉంటుంది. దానికి మొదలు ఏం కావాలా, ఊరు కేరియ చింతే సాకు నూరు పారికు రామనే పేకు. మనకి ప్రపంచము, ఊరు, కేరి, పెండ్లాము, బిడ్లు, ఆ తొట్టంతా పని చేస్తూ ఉంటాము. అందరికింత బాగా చేస్తాం. ఇంకా చెప్పాలంటే మీరు స్పిరిచువల్కి వచ్చేదానికి ఇంత బాగా పని చేస్తూ ఉంటాం, వాళ్ళు చూసుకునేది చేసేది. బట్ స్టిల్ మన మనసు అక్కడ ఉండాలి. మనకు అదొక ఆట, బొంబే ఆట వయ్యా అంట చెప్తారు కదా. ఈ ప్రపంచం అదే ఒక బొమ్మ ఆట అట్లయిపోయింది, వాళ్ళకి ఒక బొమ్మ ఆట అతను. అప్పుడు ఇంకా మనకి యావది గలట ఉండాలి, యావద చింతేనే వద్దుకూడదు, మనకి పరమాత్మ చింత ఉండాల. అప్పుడు అట్లయింది. మనకది ఎట్లయింది, మనము భిక్షుకుల మాదిరి, అమ్మా కండ్లా నాకేమైనా ఇంత ఆనందమేమా వస్తువులు చూసి, అమ్మా చెవులే నువ్వేమైనా ఈనే దాంట్లో నాకు ఆనందమే ఏంటో, మనం భిక్షమెత్తల ఇంద్రియాల దగ్గరికి పోయిందే, కర్మేంద్రియాలు, ఇంద్రియాలు, మనసుని మనం భిక్షం అడగాలి. అట్లయిపోయింది మనకది ఇప్పుడు అంట చెప్తారు. అప్పుడు ఆ ఇంద్రియాలు నేను చెప్పినట్లుంటుంది. ఇప్పుడు అవటికే చెప్పేది, మన ఈ శరీరంని ఒక వెహికల్కి కంపేర్ చేస్తారు. వెనకల కాలంలో ఈ రథం ఉంటుంటా ఉండే, ఆ రథంలో 5 కుదిరేలు కట్టింటారు. దాని 5 కుదిరేలకు చౌటీలు కట్టి వీడు ఎవరో సారథి పెట్టుకో ఉంటాడు, వాడు సారథి కూర్చో ఉంటాడు, సారథి కూర్చో ఉంటాడు, యజమానులు ఎవరు వెనకలు తొట్టు కూర్చో ఉంటాడు యజమానులు. అట్లా ఈ శరీరంలో ఈ 5 ఇంద్రియాలు కుదిరేలు. సో ఆ లగాం పెట్టి పెట్టుకుంటాడు కదా, వాడి ఎవడో మనస్సు. ఇంద్రియాలు వెనుకల మనస్సు ఉంటుంది. ఆ మనస్సు, ఆ డ్రైవర్ ఉంటాడు కదా, వాడు ఏమన్నా మనసు ఎట్లుండాలా, పారిచ్చేవాడు డ్రింక్స్ చేసుకొని పారిస్తే యాక్సిడెంట్ అవుతుంది. వాడు ఎట్లుండాలా, వాడ మనసు బుద్ధి, దాని మనసు వెనకల బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి డిసైడ్ చేస్తుంది. దేవుని తొట్టుపో అంట ఒకటి, నువ్వు దేవస్థానానికి పో అంటే ఒక బుద్ధి చెప్తుంది, క్లబ్కు పో అంటే ఇంకొక బుద్ధి చెప్తుంది. అట్లా అప్పుడేమైంది ఇది. ఇప్పుడు ఆ బుద్ధి ఈ డిసిషన్ తీసుకోవాల్సి ఉంటే దాని వెనకల చిత్తము అది ఎట్లుండాలా, దానికి ఏం ఫీడ్ అయి ఉంటుందో దాన్ని ఇక్కడ పుష్ చేస్తుంది. ఏం ఫీడ్ అయింది దానికి, గురుకులంలో ఉన్నప్పుడు లేకుంటే వెనకల జన్మంలోనో దేవుని విచారాలు విని అతడు పయ్యి రూఢ్ అయింటే ఆ చిత్తము అంటే మెమరీ చిప్ బాక్స్ సెట్టినప్పుడు మనము ఆ టేప్ అంటాం కదా, దాన్ని అక్కడ ఏం రికార్డ్ అయి ఉంటుందో, మనం ఏం సంస్కారం చేసుకుంటామో ఆ చిత్తము మన బుద్ధికి ప్రేరణిస్తుంది. ఆ బుద్ధి దేవుని తొట్టుపో లేకుంటే ఈ తొట్టుపో అంట చెప్తుంది, అంతే. అప్పుడేం చేస్తుంది, ఈ ఇంద్రియ మనస్సు వచ్చేస్తుంది. అప్పుడు ఇంద్రియాలు ఆ తొట్టు పిలుచుకొని పోతుంది. సో ఇవి మనం ఎట్లు పెరిగించుకుంటే అట్లా మన ఇదో రథానికి కంపేర్ చేస్తారు. సో దానికోసమే మన చిత్తంలో మనం ఏం స్టోర్ చేసుకోవడము, వాట్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్ ఫర్ యువర్ చిత్త. చిన్నప్పుడు గురుకులంలో ఉంటే అమ్మ నేర్విచ్చే మంచి విద్యలు బాగుంటే, అది తండ్రి 8వ ఏడాదిలో వాళ్ళకి ఇది ఇస్తాడు సంస్కారము, గాయత్రి మంత్రము.
12 ఏండ్లు గురుకులంలో పోతారు. 12 ఏండ్లు ఇవన్నీ విచారాలు. నేను ఎవరు, ఏమిటి పుట్టినాను, అవిద్య, కామ, కర్మ, వేదాలు, ఉపనిషత్తులు, దేవుడు, నేను చేస్తే ఎక్కడికి పోతాను, పుడితే ఏమైతా, ఇవన్నీ మనం ఇప్పుడు కాదు నేర్చుకోవాల్సింది. అప్పుడు మనకు ఆ విద్య చిక్కులే. పాపం మనకి బ్యాడ్ లక్. సరే ఇప్పుడన్నా చిక్కే కదా, ఆ దేవునికి భగవంత నా కళ్ళు తెరివిస్తా అంట చూడాలా. ఎప్పుడు వాళ్ళకి అది ఫీడ్ అయింటుందో, చిన్నప్పుడు ఇంకా భక్త ప్రహ్లాదానికి అది ఫీడ్ అయ్యింది, దానికి ఆ చిత్తంలో అవే స్టోర్ అయింది. వాడు కడుపులో ఉన్నప్పుడే దాన్ని వినే అభిమన్యు. జ్ఞాపకం చేసుకోండి, కృష్ణుడు చెప్తా ఉంటాడు ఆ చక్ర వ్యూహంలో పోయేది. వాళ్ళ అమ్మ పడుకొనేసి ఉంటుంది, లోకంతో బిడ్డ అంటా ఉంటుంది. కృష్ణుడు అయ్యయ్యో అది పడుకొనేసింది రుక్మిణి. నేనే రుక్మిణి కాదు, దాని పేరే సత్య, దాని పేరేమే అభిమన్యు. వాళ్ళ అమ్మ పేరు ఎనీ ఐడియా? సుభద్ర. 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 అప్పుడు కృష్ణుడు నిలిచిపెట్టేస్తాడు. అవుటికే అభిమన్యు పోయేది గుర్తు, వచ్చేది గుర్తులే. స్నేహితుల, మనము కడుపులో ఉన్నప్పుడు మనం ఎట్లా ఆహారం ఇస్తామో తెలికి అట్లా సంస్కారం బిడ్డలో పెరుగుతుంది. మీ అమెరికా వాళ్ళు అవుట్కి ఆ టైం లోపల స్మోక్ చేయకూడదు, డ్రింక్స్ చేయకూడదు ఉంటారు. మానవుడి లోపల ఇంకా మస్తుగా చెప్తాము, 3 పొద్దులు దేవుని విచారాలు వినాలా, దేవుని విచారాలు, దేవుని భక్తుల విచారాలు వింటే వాళ్ళ కడుపులో పెరిగే బిడ్డకి ఆ సంస్కారం వస్తుంది. ఏంటి అక్కడి ఇంకా స్టార్ట్ కావాలంట. మనం నార్మల్ది చూస్తే భక్త ప్రహ్లాదుడిది, దాన్ని ఇంకా ఆ చిత్తంలో మీరు ఏం స్టోర్ చేసిండారో అది బుద్ధికి డైరెక్షన్ ఇస్తుంది. దేవస్థానానికి పో, లేకుంటే క్లబ్ పో. యాలు మన కొందరు దేవస్థానానికి పోతారు, కొందరు దేవునితో పోతారు, కొందరితో ప్రపంచం పోతారు. అంటే వెనకల ఆ చిత్తము స్టోర్ అయ్యేది. ఇప్పుడు మనం పోయి ఇంకా డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది. అది గొప్ప మనకి. ఇప్పుడు నేనే ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేస్తాను, ఫెయిల్యూర్. మరి ఎట్లా చేయాలా? భగవంత నా చేతిలో అయ్యలేదప్ప, నువ్వే యజమానులు అంట కూస్తాం కదా, అలా చేయల్లా. మనము భగవంతుడిలో మనసు పెట్టే అంటే వాడు వశంలో ఉంటే వాడు భగవంతుడు మనం చూసుకుంటాడు. అయితే స్థితప్రజ్ఞునికి ఈ ప్రాబ్లం ఉండాలి. ముక్తులైన వాళ్ళకి ఎలా, వాడు దేవుడిని కనుక్కో ఉంటాడు, వాడు పక్కం కనుక్కో ఉంటాడు. అలాగా అప్పుడు భగవంతుని లోపల మనసు పెట్టి కామంని గెలుచుకునే దానికి ప్రయత్నం చేయాల. అంటే ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ప్రాణి, దేవతల్ని ఇంకా పెట్టే ప్రాణి వరకు ఆనందం కోసం ప్రయత్నము. మనము విషయాల్ని చింత చేస్తూ ఉంటే దుఃఖమే, దుఃఖాలయ. సో ప్రపంచం అంటే ఏమి? అనిత్యము, అశాశ్వతము, దుఃఖాలయము. అది నిజంగా లేదు, లేనే లేదు. కనసు చూపించండి ఇప్పుడు. ఈ తొట్టు ఇది నిత్యము, శాశ్వతము, ఆనందము. మరేం కావాలా? ఎంత వ్యత్యాసం చూడండి దేవునికి ప్రపంచానికి. మనము దేవుడు గొత్తలే ప్రపంచం పెట్టుకోవడం, దానికే మనకు దుఃఖము. విడిచిటండి నేను చెప్పలే, ఇది ఆటానికి లెక్కకి అవది. దేవుడు కంబం పెట్టుకొని తిరగండి అంటారు కదా, అట్లా ఆమెను ఇంకా మనం ఇట్లా చేసుకోవాలా అంటారు. సో ఇక్కడికి ఇంత వచ్చినాము. ఇప్పుడు సారాంశం ఏమప్ప అంటే, ప్రతి ఒక్కరికి దేవతల్ని ఇంకా మనుషుల వరకు ఆనందం కావాలా. ఆ ఆనందం మనము పుడుతూ ఉన్నాము. బట్ మనం ప్రపంచం ఎక్కడికి లేదు అక్కడ పుడుతూ ఉన్నాము. సేటుకతో, ఆ జావకతో, ఆ సూజి పుడికేది, ఇవన్నీ జ్ఞాపకం చేసుకోండి. మరి మనకి శాస్త్రంలో చూపిస్తారు, అనుభవంలో చూపిస్తారు. ఊరికే కాకమని కథ, గువ్వమని కథ కాదు. మీ డీప్ స్లీప్ లోపల ಯಾವ వస్తువులు లేదు, పెండ్లం లేదు, బిడ్డలు లేదు, ఎవరు లేదు, మీరు ఆనందం ఉండరో లేదో, దీన్ని మనం ప్రతిదినము మెలికేయాల. అప్పుడు మనకేమైంది అంటే ఈ ర్యాట్ రేస్ తక్కువైపోతుంది. ఎప్పుడు ర్యాట్ రేస్ తక్కువ అయినో మనకి ఒక గ్రిప్ చిక్కింది.
అదర ఎప్పుడు ర్యాట్ రేస్ తక్కువైనో ప్రపంచంలో అందరికీ ర్యాట్ రేస్‌లే పెయిడిస్తే అందరికి జాబ్ ఉంటుంది. ఇప్పుడేమైంది వానికి ఎంతే వయస్సు కానీ 60 ఏండ్లయి, 70 ఏండ్లయి వాడు 60 ఏండ్లని ఇంకా జాబ్ ఇంకా రిటైర్డ్ ఇంకా ఇంకేమో పనుకు పూడుకుంటాడు. ఎలాంటి ఇంట్లో కూర్చోనే కరోనా చూస్తిమి మనము కష్టమేమాయ అనిందే. మా ఫ్రెండే ఒకరు డాక్టరు హైదరాబాద్‌లో వాళ్ళు. అక్కడ ఇవుట్లో కాకినాడనో ఎక్కడో ఉండరు వాళ్ళు. యా ఊరది? ఇది వైశాఖ్ కల్వాలో. వైశాఖపట్నమా? విశాఖపట్నమో ఏమో. అక్కడ. విశాఖపట్నం. అక్కడ. నా ఫ్రెండ్ చెప్తాడు. నేను నాకు రెస్ట్‌లెస్ అయిపోతానురా నేను. నాకు క్లినిక్ లేకుంటే అంటే వాడు అమెరికాకి పోతే వానికి 2 మంత్స్‌కో, 3 మంత్స్‌కో బ్లడ్ ప్రెషర్ జాస్తి అయిపోతుందంట. షుగర్ జాస్తి అయిపోతుందంట. యాల్రా అంటే అక్కడ పని లేదు కదా దాన్ని ఇంకా. వానికేమైనా పనుండాలంట. నువ్వు ఎట్లుండవురా అంటాడు. మేము 5 ఏండ్లు అయిందిరా అవతలకి పోయి నేను చెప్పేది. నాకొద్దు నా ఇంట్లో ఇడిచేలే. కొంతసారి పోవాల్సి పడుతుంది ఆసుపత్రికో, దానికో, దీనికో. మాకిష్టంలే. అయినా అతడు లాక్కొని పోతారు. మీకెట్లయితుందంటే వాళ్ళ పెండ్లం పోవద్దు అన్నా వీళ్ళు ఇడిచేయలేదు. కరోనా ప్రాణం పోతుంది ఇడిచేకేయాలి నా చేతిలో. వాడు చెప్తాడు అట్లే. ఏం చేస్తారో వాళ్ళకి. అది మనకు రూఢయిపోయి ఉంటుంది. అతడు పోయి వాళ్ళకి ఇంకొకటి చిక్కిండేలే. అది ఎప్పుడు చిక్కేదేదో అప్పుడు కష్టమైతుంది దానికోసం. ఓకే. అట్లా మనకి ఇంపార్టెంట్ కావాల్సిండేదేమి అంటే మనకి నిజమైన వస్తువు యావది కనుక్కోవాల. కనుక్కోవడం మన మనస్సు అతట్లాగే తక్కువైతుంది. ఒకేసారి మనము ప్రపంచమని విడిచేయకపోకూడదు. షనాయి మెల్లగా మనం దానికేం చేయాలా సర్కస్‌లో అట్లా వేరే ఒక హుక్ పెట్టుకొని ఎవరికో దీన్ని ఇడియకూడదు. అలాగేనే పరమాత్మను పెట్టుకోవాలా. సాధనతో చేస్తూ వల్ల ఇది కాలక్రమేణగా అదంతకదే డిటాచ్ కావాలా. మనం విడిచేయకపోకూడదు. బలాత్కారం చేయకూడదు. నో స్ప్రింగ్ అట్లా. అప్పుడేమైతుంది వివేకమునింకా మనము దాన్ని వేరే చూపించాలా దానికి. వేరే చూపించిందే ఆమెనికి తానే కాలక్రమేణగా ఇచ్చేసింది. ఎలా అంటే దట్స్ ఎ గ్రేట్ అండ్ అవుట్ ఆఫ్ నాకు హెచ్చిన ఆనందం చిక్కింది, సుఖం చిక్కింది వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. నేను దుడ్డు ఖర్చు చేసే పనిలే, ఏమేమి చేసే పనిలే. బికాస్ ఇట్స్ బిల్ట్ ఇన్. మనకి ఈ తత్వం ఎప్పుడు అర్థమవుతుందో అండ్ ప్రాక్టికల్‌గా మనం ఎప్పుడు అడాప్ట్ చేస్తామో దెన్ ఏమంటే లేదు సార్ లేదు. బాబు వెనక్కొచ్చి అడుగుతుంటే ఏంటో. సో ఇంత ఈ పొద్దు మన సారాంశం ఇంత. రేపు వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ స్టేజ్‌కి పోతా ఉన్నాము. ఓకే.